ములుగు జిల్లా మేడారం మినీ జాతర ఘనంగా ప్రారంభమైంది. గుడిమెలిగే పండుగ పూజలు చేశారు పూజారులు. సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు భక్తులు. శివసత్తుల పూనకాలతో హోరెత్తిపోయింది సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నెల 15 వరకు 4 రోజుల పాటు జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజారులు అమ్మవార్లకు పూజలు చేశారు. ఊరట్టం గ్రామం నుంచి అమ్మవారి గద్దెల వరకు తీసుకొచ్చారు. సాయంత్రం నిర్వహించనున్న పూజకు సమ్మక్క పూజ మందిరంలో అలుకుపూత చేసి రంగురంగుల ముగ్గులు వేశారు. బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు వనదేవతలకు ఎత్తు బంగారం మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు. అమ్మవార్లకు అమ్మవారి గుడిని శుద్ధి చేసి చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించారు పూజారులు. మేడారం జాతరకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రబాబు అందిస్తారు. సమ్మక్క తల్లి గుడి కాడికించి ఇప్పుడు అమ్మవారిని గద్దెల కాడికి తీసుకుపోతారు. దానికి సంబంధించి అంత పూజలు చేస్తున్నారు. లోపలంతా పూజ నడిచింది. ఆడవిల్లలు అందరు మొత్తం ముగ్గులు చాలా అందంగా వేస్తున్నారు మంచిగా. అమ్మ నమస్తే. నమస్తే. పేరేందమ్మా? భారతమ్మ. జగరపాంతులు వాళ్ళ భార్య మీరు కదా? పోయిన కిందకు చూసిన మిమ్మల్ని నేను. అమ్మ ఈ ముగ్గులంతా కూడా ఇప్పుడు మీరు కొత్తగా వేస్తున్నాయా లేకుంటే వెనకటికేం చేసిన ముగ్గులా? పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు? లేదండి, అమ్మవారికి వెనక నుండి వేసే ముగ్గులు ఇవన్నీ. అప్పటి నుండి వేసేటే పిల్లలు కూడా దీన్ని పీట ముగ్గు అంటారు. ఎక్కడైనా అమ్మవారికి పీట ముగ్గు వేస్తారు. మీరు కూడా ఇదే ముందు నుండి కూడా? ముందు నుండి కూడా అదే. అమ్మ ఈ రంగులు కొంతమంది ఏమంటారు అంటే అమ్మవారికి చేసేటప్పుడు పసుపు కుంకుమ కాకుండా వేరే రంగులు వెయ్యము అది ఇది అంటారు. అమ్మవారికి 9 కలర్స్ అన్నమాట. 5 కలర్స్ వేస్తారు. ఇవన్నీ అమ్మవారికి వేసే ముగ్గులే. ఆకుపచ్చ రంగు, ఎర్ర రంగు, పింకు రంగు, మళ్ళీ పసుపు రంగు, అది ఇది లేత ఆకు రంగు, చిలకపచ్చ రంగు అంటారు కదా. అగో చిలకపచ్చ రంగు 1, 2, 3, 4 ఎరుపు కూడా ఉన్నది. 5 మొత్తం 5 రంగులు వేసిండ్రు. అమ్మ ఈడికెంచి ఎన్ని గంటలకు తీసుకుపోతారు అమ్మవారిని? 5 గంటలకు. ఈడికెంచి 5 గంటలకు పోయి 4-5 గంటలకు 4-5 గంటలకు తీసుకుపోతారు. మీరంతా ఆడపిల్లలు కూడా వస్తారా? ఆడపిల్లలు, ఆడబిడ్డలు, మా కోడన్లు, అత్తలు అందరినీ పిలిపించుకుంటాం మేము అందరం. ఈ పండగకు పెద్ద పండగ అమ్మవారి పండగ అంటే మాకు చాలా పెద్ద పండగ. పెద్ద జాతర అప్పుడేమో అమ్మవారిని ఆడికెంచుకుంటే మీకెంచి తీసుకొస్తారు. ఇప్పుడు సేమ్ అదే కానీ తక్కువ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఈ సిల్కలు గుట్టకు ఓరు చేపకు పోతారు కానీ మధ్య వరకు వెళ్తారు. అక్కడ వరకు వెళ్తారు. మొత్తానికి అయితే ఇప్పుడు ఈడికెంచి 5 గంటలకు తీసుకుపోతారు అమ్మవారిని. మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చేస్తారు అమ్మవారిని? మళ్ళీ ఇడికి తీసుకొని వచ్చేస్తారు కదమ్మా. రేపా ఎల్లుండా? అది తిరుగువారం తీసుకొస్తారు. రేపు పొద్దుగల తీసుకొస్తారు. అమ్మ ఎంతమంది ఆడపిల్లలు ఉండాలి? చాలా మంది ఎవరైనా ఉండొచ్చు. ఆడపిల్లలు అందరూ ఊరంతా కూడా మా ఆడబిడ్డలు, అత్తలు, కోడన్లు అందరూ పిలిపించుకుంటాం మా బంధువులందరినీ. మొత్తానికైతే ఈ పూజ అంతా చేసినాక 2 రోజులు ఉన్నాక తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ పోతారు. తిరుగువారం చేసిన తర్వాత అందరు వెళ్ళిపోతారు. భారతమ్మ నువ్వు? భారతి. ఈ భారతమ్మ అరుణ్ పంతుల వాళ్ళ అమ్మ, జగరావు పంతుల వాళ్ళ భార్య. అమ్మ నీ పేరేం పేరు? నా పేరు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి అమ్మ. మీరెక్కడ? మేము ఇక్కడే. మీ ఆడపడుచు. ఇగో వీళ్ళకు ఇంటి ఆడవిల్ల, పెద్ద బావ బిడ్డవు. ఏ పండుగకైనా కూడా ఆడవిల్లలను ముందుకు గుంజుకొచ్చుడు అనేది మన తెలంగాణలో ఉన్నదే కథ. కాబట్టి ఇగో ఇంటికి పెద్ద ఆడపడిచిమే ఈమె వచ్చింది. నీ పేరేమన్నావమ్మ? వెంకటలక్ష్మి. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా అమ్మగారి ఇంటికి పండుగకు వస్తే? మీ వాళ్ళు అనరా ప్రతి సంవత్సరం పోవడేనా అనరా? అనరు, అసలే అనరు. పండుగకు పోవాల్సింది అంతే. 2 రోజుల ముందు 4 రోజుల ముందే వచ్చి ఉంటాం. మరి పిల్లలు మీ ఆయన అక్కడ పిల్లలు, మనవరాలు అందరూ తీసుకొస్తారు. అందరిని తీసుకొని వస్తారు. మంచిగా పండుగ అమ్మవారి పండుగ అంటే చాలా పెద్ద పండుగ. మండమెలిగే అమ్మవారి పండుగ. మండమెలిగే పండుగ అయిపోయింది. అమ్మవారి పండుగ మళ్ళీ పౌర్ణమికి, మాఘ పౌర్ణమి
మాఘశుద్ధ పౌర్ణమికి చేసి అమ్మవారి పండుగకు మొత్తం ఆడపిల్లలని అందరిని తెచ్చుకొని ఇగో ఇట్లా నిమ్మలంగా ఎంత ఆనందంగా ఉన్నారు చూడు. ఈరోజు బుధవారం పౌర్ణమి రోజు వచ్చింది, మంచిగా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఆడపిల్లలను తీసుకొచ్చుకొని వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు మొత్తం అత కుటుంబాలు అందరు వచ్చిండ్రు. ఆడ కూడా అమ్మవారి గద్దె దగ్గర కూడా మంచిగా పసుపు రాస్తున్నారు. ఇట్లా గుడి అంతా కూడా క్లీన్ చేసేసి అమ్మవారిని ఇడికించి తీసుకొని గుడికాడికి పోతారు. సాయంత్రం 5 గంటల దాకా కూడా 5 అవుతుంది కాబట్టి 5 గంటల దాకా అమ్మవారిని అడిగి తీసుకుపోతారంట.